సో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చాలా మంది ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, ఎవ్రీ డే కాల్స్ చేస్తూ ఉంటారు, ఈ ప్లాట్ తీసుకోండి ఆ ప్లాట్ తీసుకోండి అని. అసలు వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఎవరు కాల్ చేసినా సపోజ్ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు తప్పని నేను చెప్పాను. పొద్దున్న లేస్తే ప్రతి కంపెనీ కాల్ చేస్తుంది, హూ ఈజ్ నాట్ సెల్లింగ్, ఎవ్రీబడి సెల్లింగ్. మార్నింగ్ పాల ప్యాకెట్ దగ్గర నుంచి ఈవినింగ్ పెరుగు వరకు కూడా ప్రతి ఒక్కరు సేల్స్ చేస్తున్నారు. సో దీంట్లో నిజంగా మీకు ఇబ్బంది అనిపిస్తే సే నో టు దెమ్. లేకపోతే మనీ లేదు, ట్రస్ట్ లేదు, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు బి సే ఇట్. మేము సరునగర్లో ఉండేటోళ్ళం, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్ కి. ముందు ప్లాట్ లేవో అప్పుడు అమ్ముతున్నారు, బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ కొన్నా అంటే ఇక్కడేముండా జూబ్లీస్ లో ఉంటా. మేము బలవంతంగా మీరున్న ఇంటి దగ్గర 20 years బ్యాక్ ప్లాట్ ఇప్పించిన ఈ రోజు అది బలమే తప్ప బలహీనత కాదు. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పిన మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది. మరి ఇప్పుడు ఇప్పించే ప్లాట్ భవిష్యత్తులో బలం ఎందుకు కాదు? మా బలాన్ని వద్దని అనుకుంటారా? ప్రపంచంలో ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని వద్దనుకునే మనిషి ఎవరైనా ఉంటారా? సో డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యూచర్.